Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see today's current affairs. Admissions are started in Karthikeya IAS Academy. The new batch is going to start from 1st of November. We are providing classes for Group 1, Group 2 and Civil Services examinations. The coaching is given both for Telugu medium and English medium students. If you want to enroll into any of the course, the contact details are given here. You can contact us. These are the topics we are going to discuss today. Green day ahead market. This is regarding the use of the renewable energy. Renewable energy వైపు మారడానికి ఇప్పుడు ఏవైతే మనకి లాంగ్ టర్మ్ ఏవైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో వాటి నుంచి షార్ట్ టర్మ్ ఏవైతే మార్కెట్ మోడల్స్ మీద డిపెండ్ అయ్యి ఆ విధంగా ఎలా మారాలి, ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కి ఎలా కన్వర్ట్ అవుతున్నారు, అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, వాటి గురించి మొత్తం డిస్కస్ చేస్తాం. సెకండ్ టాపిక్ ఏమో కృషి ఉడాన్ 2.0. ఓకే, ఇది ఏంటి ఉడాన్ అంటే వి ఆల్ నో దిస్ ఇస్ రిగార్డింగ్ ద ఎయిర్ ట్రావెల్ కోసం. అయితే ఇక్కడ కృషి అనే వర్డ్ వచ్చింది. సో హియర్ దిస్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద అగ్రి ప్రోడక్ట్స్ యూజింగ్ ద ఎయిర్ ట్రాన్స్పోర్ట్. విల్ డిస్కస్ అబౌట్ దిస్ స్కీమ్. Committee to examine Pegasus allegations. We have already discussed about the Pegasus spyware. దానికోసం మొత్తం స్టార్టింగ్ నుంచి అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అంటే సెంటర్ కెనాట్ టేక్ లైక్ జ్యుడిషియల్ రివ్యూ లేకుండా నేషనల్ సెక్యూరిటీ అన్న పేరుతోని ప్రతిదీ కూడా అలాగా ఒక వాల్ అన్నది కన్స్ట్రక్ట్ చేయడానికి లేదు. సో దీనికి సంబంధించి ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ద జ్యుడిషియరీ హ్యాస్ టు స్టెప్ ఇన్ అని చెప్పి ఒక కమిటీని ఒక కమిటీ పెట్టారు. ఆ కమిటీ గురించి ఎవరెవరు అందులో ఉన్నారు అన్నది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టైమ్ ఫర్ ఇండియా క్యాంపెయిన్. దిస్ ఈజ్ రిగార్డింగ్ అంటే మన ఇండియా ఏదైతే ఉందో వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు మనం వాళ్ళకి ఎటువంటి ట్రావెల్ బ్యాన్స్ పెట్టాం, వాళ్ళు అదే విధంగా వేరే కంట్రీస్ ఇండియాకి ఏవైతే ట్రావెల్ బ్యాన్స్ పెట్టారో అవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ ఈ టైమ్ ఫర్ ఇండియా క్యాంపెయిన్ అనేది మనకి స్వీడన్ కి సంబంధించి. సో స్వీడన్ తోని మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. నెక్స్ట్ అగ్నిఫై బ్యాలిస్టిక్ మిసైల్. సో ఇది లాంచ్ చేశారు. దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని తాలూకా ఫీచర్స్ ఏంటి అండ్ ప్రీవియస్గా ఏమేమి ఉన్నాయి అగ్ని మిసైల్స్ అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నాక్ ఎవ్రీ డోర్ అంటే ఏం లేదు, మనకి వి ఆల్ నో దట్ కోవిడ్ డోసెస్ ఏవైతే ఉన్నాయో ద స్టాక్ ఈజ్ అవైలబుల్, బట్ స్టిల్ చాలా మంది వెళ్ళి ఇంకా వ్యాక్సినేషన్ అనేది తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు పాపులేషన్ వైజ్ గా తీసుకుంటే వీ కెనాట్ కంపేర్ లైక్ టూ స్టేట్స్. ఒక దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు. సో వీళ్ళు ఎక్కువ కవరేజ్ అయింది, ఎక్కువ మంది వేయించుకున్నారు, ఇలా వీ కెనాట్ కంపేర్ బికాస్ ద పాపులేషన్ రేషియో ఈస్ డిఫరెంట్. బట్ ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత చాలా మంది డ్యూ ఇంకా సెకండ్ డోస్ ఉంది, వాళ్ళు ఇంకా వేయించుకోలేదు. సో ఇలా సెకండ్ డోస్ తాలూకా డ్యూ అనేది చాలా మందికి ఉంది. సో ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే స్టేట్స్ కి ఫాలో దిస్ నాక్ ఎవ్రీ డోర్ అంటే డోర్ టు డోర్ వెళ్ళి వ్యాక్సినేషన్ అనేది వేసే పద్ధతిన ఫాలో అవ్వండి అండ్ మేక్ ష్యూర్ దట్ ఆల్ ద అడల్ట్ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్ అని చెప్పి. సో ఏ స్టేట్ ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్, గ్రీన్ డే అహెడ్ మార్కెట్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఆర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ న్యూస్ ఏంటి అంటే our Union Minister of Power and New and Renewable Energy launched this new market segment. So, what is the name of the segment? Green Day Ahead Market, GDAM. Okay, this is regarding energy transition. గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనం ఏం యూజ్ చేస్తారు ఎక్కువగా, దాని నుంచి వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ కోసం మనకి ఈ టాపిక్ అంతా కూడా ఉంది. సో ఇక ట్రాన్సిషన్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి జరగాలంటున్నారు, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ కి. ఓకే, energy transition from the fossil fuels to the non-fossil fuels. Here if you see the examples of some of the జనరల్గా మనకి సోర్స్ ఏంటి ఫాజిల్ ఫ్యూయల్స్ కి, ఎప్పుడైతే ఆర్గానిక్ మ్యాటర్ అన్నది మనకి డికంపోజ్ అవుతుందో, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఎప్పుడైతే అది డికంపోజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వి ఆల్ నో కోల్. సో ఇలా కోల్ కానివ్వండి, ఆయిల్, గ్యాస్, న్యాచురల్ గ్యాస్, ఆల్ దీస్ విల్ కమ్ అండర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఇప్పుడు నాన్ ఫాజిల్కి ఎగ్జాంపుల్స్గా మీరు చాలా వస్తున్నాయి కదా, ఇప్పుడు బయో ప్రొడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బయోడీజిల్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్కి ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది జరగాలి. దిస్ ఆర్టికల్ ఇస్ కంప్లీట్లీ రిగార్డింగ్ దాట్. హియర్ ఇట్ సేస్ దట్ ద బయర్స్ బిహేవియర్ ఇస్ ఆల్సో షిఫ్టింగ్. మనకి ఒకప్పుడు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ లైక్ 10 years to 20 years మధ్యన ఉండే కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా షిఫ్ట్ జరుగుతుంది. దెర్ ఇస్ ఎ షిఫ్ట్ లైక్ బయర్ బిహేవియర్ కూడా మారుతుంది. ఒకప్పుడు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉండేవి, ఇప్పుడు మార్కెట్ మోడల్ తగ్గట్టు, మార్కెట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు దే ఆర్ గోయింగ్ ఫర్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్. ఓకే,
అండ్ హియర్ దిస్ న్యూ ఇనిషియేటివ్ విల్ బి హెల్పింగ్ ఫర్ ఎనేబ్లింగ్ ద ఎనర్జీ ట్రాన్సిషన్. ఇప్పుడు ఏదైతే మనం ఇనిషియేటివ్ మాట్లాడుతున్నామో అయితే ద ఏదైతే ఇప్పుడు మనం గ్రీన్ డే అహెడ్ మార్కెట్ కోసం మాట్లాడుతున్నాము. ఇట్ లైక్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి డీపెనింగ్ ద గ్రీన్ మార్కెట్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ద కాంపిటేటివ్ ప్రైస్ సిగ్నల్స్. మనకి ఎక్కువ ట్రాన్సాక్షన్ అవుతుంది, ద బయర్స్ ఆర్ మోర్, ద ప్రొవైడర్స్ పెరుగుతూ ఉందంటే మన కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో బయర్సే లేరు అంటే మన కాంపిటీషన్ అనేది ఉండదు. సో వెన్ ద బయర్స్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ టు ద నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్, డెఫినెట్లీ ద కాంపిటేటివ్ ఏదైతే వాళ్ళ మధ్యన కాంపిటేటివ్ ప్రైస్ సిగ్నల్స్ ఉంటాయో ఆ వాటిల్లో కూడా మనకి చేంజెస్ అన్నవి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి చెప్తున్నారు మెయిన్గా అంటే మనకి కాంపిటేటివ్ ప్రైసెస్ ఏవైతే ఉంటుందో దిల్ బి ప్రొవైడింగ్ ఆప్షన్స్ ఫర్ ద రెన్యూవబుల్ ఎనర్జీ జనరేటర్. ఎవరైతే రెన్యూవబుల్ ఎనర్జీ జనరేట్ చేస్తున్నారో ఆ జనరేటర్స్ దిల్ బి హ్యావింగ్ ఆప్షన్స్ టు సెల్ దర్ పవర్. సో దానివల్ల ఏమవుతుంది, మనకి రెన్యూవబుల్ కెపాసిటీ అన్నది పెరుగుతుంది. ఓకే, ఇదంతా ఎందుకోసం, వై వీఆర్ టార్గెటింగ్ ఫర్ ద రెన్యూవబుల్ ఎనర్జీ, because we want to have a sustainable and energy efficient economy. సస్టైనబుల్ అంటే మీనింగ్ ఎప్పుడు చెప్పాను ఏంటి, మనకి యూజ్ చేస్తూ ఫ్యూచర్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా ఉండే విధంగా మనం దేన్నైనా రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం. ఓకే, సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ అనేది జనరేట్ చేశారు. ఓకే, సో ఇక్కడ మనకి టూ టైప్స్ చెప్తున్నారు. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే జనరేట్ అయిందో ఇది మీరు టూ టైప్స్ ఆఫ్ పీపుల్ క్యాన్ టేక్. ఫస్ట్ వన్ ఈస్ ఆబ్లిగేటెడ్ ఎంటైటీస్. వాట్ ఆర్ దీస్ ఆబ్లిగేటెడ్ ఎంటైటీస్? హియర్ దే హ్యావ్ టు, సమ్ ఎంటైటీస్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు బై. వాళ్ళు ఖచ్చితంగా కొంత రెన్యూవబుల్ ఎనర్జీని జనరేటర్స్ దగ్గర నుంచి కొనుక్కోవాలి. అలాంటివి ఆబ్లిగేటెడ్ ఎంటైటీస్. నెక్స్ట్ నాన్ ఆబ్లిగేటెడ్ ఎంటైటీస్ అన్న ఉన్నాయి. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు, ఎంత ఎమిషన్స్, డిఫరెంట్ రీజన్స్ మీద బేస్ అయి ఉంటాయి వై దే ఆర్ ఆబ్లిగేటెడ్ అంటే. కొందరు దే డోంట్ హ్యావ్ టు బై, అంటే వాళ్ళకి ఏం కంపల్షన్ లేదు మీరు రెన్యూవబుల్ ఎనర్జీ కొనాలి అని చెప్పేసి ఏవి కూడా లేదు. బట్ స్టిల్ దే మే బై ఇట్ ఆన్ ద వాలంటరీ బేసిస్. అయినా కూడా వాళ్ళు నార్మల్గా ఇప్పుడు కన్వెన్షనల్ది కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ పర్చేస్ చేయొచ్చు. దేనివల్ల? వాలంటరీగా వాళ్ళకై వాళ్ళ ఇష్టంగా వాళ్ళు తీసుకోవచ్చు. సో దట్ దే ఆర్ హెల్పింగ్ హియర్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ షేర్ ఆఫ్ గ్రీన్ పవర్ యూజ్ చేయడానికి ఇంకా వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే దీస్ కంపెనీస్ డోంట్ నీడ్, అంటే కంపల్షన్ ఏం లేదు మీరు కొనుక్కోవాలి రెన్యూవబుల్ ఎనర్జీ అని. స్టిల్ దే ఆర్ బయింగ్ ఇట్ ఆన్ ద వాలంటరీ బేసిస్. ఓకే, నౌ హియర్ ఇఫ్ యూ సీ దిస్ GDMA ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ ఎ డామినో ఎఫెక్ట్. ఏ విధంగా మనకి ఇక్కడ PPA, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్, PPA అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్. జనరల్గా మనకి ఇది ఎలా ఉంటుంది, 10 to 20 years ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు, మార్కెట్ బేస్డ్ మోడల్స్ ప్రకారంగా షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అన్నది జరుగుతుంది. ఓకే, సో ఇదంతా దేనికి, వీ హ్యావ్ ఎ టార్గెట్ టు మీట్, ద ఇండియా హ్యాస్ ఎ టార్గెట్ టు మీట్, దట్ ఈస్ 415 gigawatts of green energy capacity by 2030 కల్లా. గ్రీన్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, 450 గీగావాట్స్కి ఇండియా రీచ్ అవ్వాలి. దిస్ ఇస్ ద టార్గెట్. ఓకే, విచ్ వీ వాంట్ టు మీట్. ఓకే, మనకి ఎవరు ఇచ్చిన టార్గెట్ కాదు, మనం పెట్టుకున్న టార్గెట్ ఇది. నెక్స్ట్ దీంతో పాటు ఇంకా వేరే చాలా బెనిఫిట్స్ అన్నవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి గ్రీన్ పవర్ అనేది పెరుగుతుంది, రెన్యూవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ అన్నది మనం ఇంకా అన్లాక్ చేయడానికి ఛాన్సెస్ అన్నవి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఎవరైతే RE జనరేటర్స్ ఉన్నారో దే విల్ బి గెటింగ్ ద ఇన్స్టెంట్ పేమెంట్. ఇట్స్ లైక్ వెన్ ఎవర్ ద డెలివర్ ద ఎనర్జీ సూన్ దే విల్ బి గెటింగ్ ద పేమెంట్. సో ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుంది, ఇన్స్టెంట్ పేమెంట్ అన్నది జరుగుతుంది. ఓకే, సో హూ ఇస్ ద నోడల్ ఏజెన్సీ? ఇప్పుడు ఇదంతా ఏదైతే గ్రీన్ డే అహెడ్ మార్కెట్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం, హూ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దట్? ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ గ్రీన్ GDAM is NLDC. What is this NLDC? National Load Dispatch Center. This is the nodal agency and it has set up the latest technologies and communication infrastructure for facilitating this గ్రీన్ డే అహెడ్ మార్కెట్. ఇప్పుడు ఏదైతే గ్రీన్ డే అహెడ్ మార్కెట్ ఉందో దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఏవైతే మనకి టెక్నాలజీ కానివ్వండి, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే కావాలో అదంతా కూడా మనకి ఎవరు ఫెసిలిటేట్ చేస్తున్నారు,
దిస్ నోడల్ ఏజెన్సీ. ఒక టెక్నాలజీ కానివ్వండి, కమ్యూనికేషన్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో అదంతా కూడా దిస్ నోడల్ ఏజెన్సీ ఈస్ ఫెసిలిటేటింగ్. ఓకే, నౌ దిస్ విల్ బి ఆపరేటింగ్ ఇన్ ఏ లైక్ ఇంటిగ్రేటెడ్ వేలోని ఇది ఆపరేట్ చేయబడుతుంది. ఓకే, సో ఏం చేస్తుంది, పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బిడ్డింగ్ ని సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే బిడ్ జరుగుతుందో ఇట్స్ నాట్ లైక్ దే హ్యావ్ టు సబ్మిట్ ఓన్లీ ద రెన్యూవబుల్ ఎనర్జీ. వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ కన్వెన్షనల్ ఎనర్జీ ఏదైతే ఉందో రెండింటికి కూడా వాళ్ళు బిడ్ అన్నది సబ్మిట్ చేయొచ్చు. ఓకే, బట్ ఏంటి, రెండు కూడా సెపరేట్ బిడ్డింగ్ విండోస్. ఓన్లీ వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ జనరేట్ చేయాలి అలా ఏం లేదు. సెపరేట్ బిడ్డింగ్ విండోస్ లో దే క్యాన్ డూ బోత్. ఓకే, రెండింటికి కూడా వాళ్ళు బిడ్డింగ్ అన్నది చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైతే క్లియరెన్స్ జరుగుతుందో ఈ బిడ్డింగ్ తల క్లియరెన్స్ అది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ జరుగుతుంది, దాని తర్వాత కన్వెన్షనల్ ఎనర్జీ ఇది జరుగుతుంది. సో సెపరేట్ గా ప్రైజెస్ అన్నవి రెండింటికి కన్వెన్షనల్ కానివ్వండి రెన్యూబుల్ కి సెపరేట్ గా ప్రైజెస్ అనేవి డిస్కవర్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బిడ్డింగ్ అనేది ఒకసారి చేసుకోవచ్చు సెపరేట్ బిడ్డింగ్ విండోస్ లోని. సీక్వెన్షియల్ ఆర్డర్ లో చూస్తే ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ, దాని తర్వాత మనకి బిడింగ్ అనేది ఈ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించి దాని తర్వాత జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ కృషి ఉడాన్ 2.0. సో ఇక్కడ మనకి ఏంటి, వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ దిస్ కృషి ఉడాన్ 2.0 తాలూకా విజన్ ఏంటి? ఇఫ్ యు సీ హియర్ ఇట్ ఈస్ టు ఇంప్రూవింగ్ value realizations through better integration and optimization of agri harvesting and air transportation. ఓకే, ఏం లేదు, సింపుల్ వర్డ్స్లో మనం ఏదైతే అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్టింగ్ త్రూ ద ఎయిర్ మోడ్. ఓకే, అండ్ దిస్ విల్ హెల్ప్ ఇన్ లైక్ ఇట్ అండ్ కంట్రిబ్యూటింగ్ టు ద అగ్రి వాల్యూ చైన్ సస్టైనబిలిటీ అండ్ రీసైలెన్స్ అంటే డిఫరెంట్ కండిషన్స్. ఓకే, ఎటువంటి డైనమిక్ కండిషన్స్ ఉన్నా కూడా వాటిలోనివి సర్వైవ్ అయ్యేలాగా. ఓకే, సో ఇక్కడ ఏంటి అసలు ఈ స్కీమ్ ఏదైతే ఉందో, వాట్ ఈస్ దిస్ స్కీమ్ ప్రపోజింగ్? ద స్కీమ్ ఇస్ ప్రపోజింగ్ ఫర్ ఫెసిలిటేటింగ్. ఏంటి ఫెసిలిటేటింగ్ అండ్ ఇన్సెంటివైజింగ్. ఇక్కడ క్లియర్ గా సింపుల్ వర్డ్స్ లో ఏం చెప్పాను నేను, మూవ్మెంట్ ఆఫ్ అగ్రి ప్రోడక్ట్స్. ఇట్స్ ఫెసిలిటేటింగ్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ అగ్రి ప్రొడ్యూస్ బై ఎయిర్ ట్రాన్స్పోర్ట్. సింపుల్ వర్డ్స్ లో మీరు ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. కృషి అంటే ఆ వర్డ్ లోనే మనకు అర్థమవుతుంది రిగార్డింగ్ ద అగ్రి ప్రొడ్యూస్ అండ్ ఉడాన్ ఈస్ రిగార్డింగ్ ద ఫెసిలిటేటింగ్ త్రూ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో ఇక్కడ దీంతో ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నాం ఇక్కడ ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు. ఫెసిలిటేటింగ్ అంటే ఏం చెప్తున్నాము ఇక్కడ అంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఫుల్ వేవర్ ఆఫ్ ల్యాండింగ్, పార్కింగ్. ఈ పార్కింగ్ ఛార్జెస్ కానివ్వండి ఇండియన్ ఫ్లైటర్స్కి ఏవైతే ఉంటాయో సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్లో, నాట్ ఆల్, సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్ అథారిటీ అందులో వాళ్ళకి ఏంటి మోస్ట్లీ వాళ్ళు ఎక్కడ దేని మీద ఫోకస్ చేస్తున్నారు, మనకి నార్త్ ఈస్టర్న్ రీజియన్, హిల్లీ ఏరియాస్, ఇంకా ట్రైబల్ రీజియన్స్. ఓకే, ఎక్కడైతే మనకి ఆ ప్రొడ్యూస్ ఉంటుంది, ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్టేషన్ అనేది అంత ఈజీగా ఫెసిలిటీస్ లేవో అలాంటి చోట ఫెసిలిటేట్ చేయడానికి ద మోస్ట్ మెయిన్ ఫోకస్ విల్ బి ఆన్ సచ్ ఏరియాస్ వేర్ దే విల్ బి ప్రొవైడింగ్ ఫుల్ వేవర్ ఫర్ ల్యాండింగ్ అండ్ పార్కింగ్, ఫ్లైటింగ్ ఇంకా ఫ్లైట్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఎయిర్పోర్ట్స్లోని ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 53 ఎయిర్పోర్ట్స్. ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఎయిర్వేలో సేమ్ ప్రొడ్యూస్ అని కాదు, ఒక్కొక్క ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర పైనాపిల్ అనుకోండి, ఒక దగ్గర టీ అనుకోండి, ఇలా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క రకమైన ప్రొడ్యూస్ అన్నది మనకి వస్తుంది. ఓకే, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ ద మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్, హిల్ ఏరియాస్ అండ్ ద ట్రైబల్ ఏరియాస్. Okay, here it's like the benefit will be more for the farmer, that the freight forwarders, everything on the airlines, all will be benefited through this scheme. Okay, now we'll see the highlights. ఈ స్కీమ్ తాలూకా కీ హైలైట్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ ఫెసిలిటేటింగ్ and incentivizing movement of agri produce. This is the first point which we have already discussed. Agri produce by air transportation. So what does it mean here? As I have told you, there will be full waiver of the landing, parking, TNLC, RNFC charges
for the Indian freighters. Every particular the waiver is for the Indian freighters. ఓకే, అది కూడా పర్టికులర్గా సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మోస్ట్లీ దే విల్ బి ఫోకసింగ్ ఆన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ అక్కడ. వాట్ ఈస్ ద సెకండ్ కీ హైలైట్ ఆఫ్ ద స్కీమ్? స్ట్రెంథనింగ్ కార్గో రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు ఫెసిలిటేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వేర్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనకి సూటబుల్ గా ఉండాలి. సో హియర్ స్ట్రెంథనింగ్ కార్గో రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ at airports and off airports. This is the second highlight of the scheme. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు హబ్స్, స్పోక్ మోడల్ అవన్నీ కూడా గ్రిడ్, ఫ్రైట్ గ్రిడ్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటి ఎయిర్ సైడ్ ట్రాన్సిట్ కానివ్వండి, ట్రాన్స్షిప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పర్టికులర్ ప్లేసెస్ లో వాటిని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఏంటి డెవలప్ చేయాలి మనకి? హబ్, స్పోక్ మోడల్, ఫ్రైట్ గ్రిడ్, ఓకే, ఎయిర్ సైడ్ ట్రాన్సిట్, ట్రాన్స్షిప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా డెవలప్ చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్ కీ హైలైట్. ద థర్డ్ వన్ ఈస్ కన్సెషన్ షార్ట్ ఫ్రమ్ అదర్ బాడీస్. ఓకే, కన్సెషన్ షార్ట్ ఫ్రమ్ other bodies. It means that they are seeking for support and encouragement for the states. దేనికోసం అని చెప్పేసి టు రెడ్యూస్ ద సేల్స్ ట్యాక్స్ టు 1%. ఏం చెప్తున్నారు? సేల్స్ ట్యాక్స్ ని స్టేట్స్ కి 1% కి తగ్గించమని చెప్తున్నారు. ఓకే, దేని మీద పర్టికులర్లీ ఏవైతే ఫ్రైటర్స్, ఏవైతే ఇప్పుడు మనం ఉడాన్ ఫ్లైట్స్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నామో వాటి మీద సేల్స్ ట్యాక్స్ ని 1% కి తగ్గించాలి. ద అదర్ హైలైట్ ఈస్ resources pooling through establishing convergence mechanism. Here it means that collaborating with other government departments. Here not just the air authority or the agricultural authority will be working. Here they will be working with different other government departments, ఇంకా రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఎయిర్లైన్స్ కి సంబంధించి ఇన్సెంటివ్స్ విషయంలో కానివ్వండి, వేరే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కన్సెషన్స్ ఇవ్వడంలో, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిపి కొలాబరేటివ్ గా వర్క్ చేయడం. ఓకే, నౌ ద నెక్స్ట్ హైలైట్ ఈస్ టెక్నాలజికల్ కన్వర్జెన్స్. హియర్ డెవలప్మెంట్ ఆఫ్ ఈ కుషాల్. టెక్నాలజికల్ కన్వర్జెన్స్ లో ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది? ఈ కుషాల్. ఈ కుషాల్ అంటే ఏంటి? కృషి ఉడాన్ ఫర్ సస్టైనబుల్ హాలిస్టిక్ అగ్రి లాజిస్టిక్స్. ఓకే, కృషి ఉడాన్ ఫర్ సస్టైనబుల్ హాలిస్టిక్ agri logistics. This is the abbreviation of that. Here they want a platform to be developed to facilitate information dissemination. Okay, అంతా మనకి దేనికి? ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడం కోసం టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్. Okay, so here this e-Kushal is integrated with e-NAM. e-NAM అంటే అందరికీ తెలుసు కదా, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఓకే, నేషనల్ అగ్రికల్చర్ market. So here the e-Kushal will be integrated with the e-NAM. Now, as I have told you, total of 53 airports are selected for this. In the first phase, ఇది మనకి ఇంకా ఇప్పుడు ఏంటి పైలట్ మోడల్, పైలట్ ఫేజ్ అంటారు కదా, అట్లా ఫస్ట్ ఫేజ్ అన్నమాట ఇదంతా కూడా. ఓకే, సో దీని మీద బేస్ అయ్యి దీని తర్వాత ఇంకేం చేంజెస్ చేయాలి ఏంటి అవన్నీ కూడా దాని మీద బేస్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ అడిషనల్ గా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసి దీంట్లో ఏమేమి వస్తున్నాయి ఏంటి అన్నది చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకా కూడా వేరేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ టాపిక్ కమిటీ టు ఎగ్జామిన్ పిగాసస్ ఎలిగేషన్. ఇదంతా కూడా మనకి జస్ట్ సింపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ ద న్యూస్ ఏంటి అంటే ద సుప్రీం కోర్ట్ ఆన్ లైక్ ఎస్టర్డే ఇట్ హ్యాస్ అపాయింటెడ్ an independent expert
Technical Committee. Okay, and this is overseen by a former Apex Court judge, Justice R.V. Ravindran, to examine the allegations that the government used this Pegasus spyware to snoop into its own citizens. So, ఏ కంట్రీ తాలూకా స్పైవేర్ ఇది ఇజ్రాయలీ స్పైవేర్. సో దాన్ని యూజ్ చేసి వాళ్ళు ప్రైవసీలోకి ఇంటర్ఫియర్ అయ్యారు, అవన్నీ కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ఓకే, పీపుల్ తాలూకా ప్రైవసీకి ఇబ్బంది కలిగింది, దాంట్లో నుంచి దే ట్రైయింగ్ టు స్నూప్, దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్, అవన్నీ అలిగేషన్స్ గవర్నమెంట్ మీద వచ్చింది. ఓకే, సో ఆ అలిగేషన్స్ ని ఎగ్జామిన్ చేయడం కోసం ఈ కమిటీ అనేది పెట్టడం జరిగింది. ఓకే, సో హీ విల్ బి ఓవర్సీయింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ టెక్నికల్ కమిటీ అండ్ హీ విల్ బి అసిస్టెడ్ ఎవరు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ Ravindran. Okay, he's a judge. He's a judge in the Supreme Court, former Apex Court judge, Justice Ravindran. Now he will be assisted by Alok Joshi. He is a former IPS officer and Dr. Sandeep Oberoi. He is the chairman subcommittee in International Organization of Standardization or International Electrotechnical Commission or Joint Technical Committee. Now these three members, these three are the members of the technical committee. Sorry, three members of the technical committee will be Dr. Naveen Kumar Chowdhury. You don't have to remember the names. Okay, he is a professor and even a dean. Next, Dr. Prabhaharan. He is also a professor. Next, Amrita Vishwa Vidyapeeth. He is a professor at Amrita Vishwa Vidyapeetham. Okay, and the third person is Dr. Ashwin Anil Kumaste. He is also a associate professor. Now here, these are the members of the technical committee. సో ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చూస్తున్నారు, దేనికోసం ఇది ఎక్కువగా డిస్కస్ చేశారు అంటే హియర్ ద రిపోర్ట్స్ ఆర్ రిగార్డింగ్ ద స్నూపింగ్ ఎక్సర్సైజ్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, గవర్నమెంట్ ఓన్ గా తన సిటిజన్స్ తాలూకా రైట్ టు ప్రైవసీ మీద ఇంపాక్ట్ అయ్యే విధంగా బిహేవ్ చేసింది. వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవి ఉన్నాయి జనరల్ గా ఆర్డినరీ సిటిజన్స్ కి, నాట్ జస్ట్ ఆర్డినరీ సిటిజన్స్. హియర్ ఇన్ దిస్ వీ హ్యావ్ సీన్ దట్ ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఈ స్పైవేర్ యూస్ చేసి ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసారో అందులోని వీ హ్యావ్ సీన్ సమ్ పొలిటీషియన్స్, జర్నలిస్ట్స్ ఉన్నారు ఆ లిస్ట్ లో, వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. ఓకే, వేరే కంట్రీ మెంబర్స్ కూడా ఉన్నారు, మన కామన్ సిటిజన్స్ అందరూ ఉన్నారు అని చెప్పారు. సో ఇక్కడ ఏమవుతుంది, సిటిజన్స్ ఆఫ్ ఇండియా తాలూకా ప్రైవసీకి ఇది భంగం కలిగే విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అలిగేషన్స్ అనేవి పెట్టారు. ఓకే, సో దానికి సంబంధించి అలిగేషన్ సంబంధించి ఈ కమిటీ ఇప్పుడు మనకి చూస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ద కోర్ట్ సెడ్ దట్ ఇట్ కెనాట్ జస్ట్ ఇగ్నోర్ ద అలిగేషన్స్. ఇప్పుడు ఇండివిజువల్ తాలూకా రైట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అన్నప్పుడు వెన్ ద రైట్ ఆఫ్ ద సిటిజన్స్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్ దెన్ ద కోర్ట్ కెనాట్ ఓవర్ సీ ఇట్. ఏంటి, నెగ్లెక్ట్ అనేది చేయలేదు కదా కోర్టు. సో ఇక్కడ కోర్ట్ గవర్నమెంట్ కి ఏం చెప్పింది, ఇట్ ఆస్క్ టు గివ్ రెస్పాన్స్ టు దిస్. దానికి సమాధానం ఏంటన్నా చెప్పమని చెప్పింది గవర్నమెంట్ కి. బట్ గవర్నమెంట్ అప్పుడు ఏం చెప్పింది, ఇట్ సెడ్ దట్ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ద నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఇఫ్ ఇట్ సే సంథింగ్. సో వద్దు, మేమే వేరేగా ఒక కమిటీ పెట్టి దీని గురించి డిస్కస్ చేస్తాము అని చెప్పారు. అప్పుడు కూడా కోర్ట్ క్వశ్చన్ చేసింది ఏమని, మీరు సెపరేట్ గా ఒక కమిటీ పెట్టినప్పుడు అప్పుడైనా సరే మీరు రిపోర్ట్ లో ఇవ్వాలి కదా. ఓకే, ఈవెన్ దాట్ రిపోర్ట్ విల్ బి రివీలింగ్ టు ద పబ్లిక్. సో అప్పుడు మరి నేషనల్ సెక్యూరిటీకి ఎటువంటి భంగం అనేది కలగదా అని చెప్పి అడిగారు అనమాట. సో హియర్ ఇదంతా మనకి ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏమైంది, గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కోర్టే ఒక కమిటీని ఫామ్ చేసింది. ఓకే, టు సీ అబౌట్ ద టు లెర్న్ ఆర్ టు సీ అబౌట్ ద అలిగేషన్స్ విచ్ ఆర్ మేడ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఎఫిడవిట్ అది ఆల్రెడీ లాస్ట్ టైం మనం చూసాం ఆల్రెడీ. ఓకే, దానికి రెస్పాన్స్ అఫిడవిట్ ఏదైతే ఉందో దానికి రెస్పాన్స్ ఏది కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుంది,
ఆల్రెడీ మనకి చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు, రమణ ఏం చెప్పారంటే లైక్ చీఫ్ జస్టిస్ రమణ ఫ్లాంక్డ్ బై జస్టిసెస్ సూర్యకాంత్ అండ్ హీమా కోహ్లీ వీళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ కెనాట్ గెట్ ఏ ఫ్రీ పాస్ అన్నది అంటే ప్రతిదీ కూడా వైలేషన్ టు నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఆ విధంగా ఒకటి చెప్పి మీరు ప్రతిదానికి ఒక అడ్డుగోడలాగా పెట్టలేరు. ఓకే, బికాస్ హియర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఆర్ అట్ స్టేక్. ఇక్కడ ఏం ఎఫెక్ట్ అవుతుంది డిస్కషన్ అంతా దేనికోసం? కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద citizens are at stake. So in such situations you cannot have a free pass, like you cannot get a free pass citing that it is in violation of the నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మీరు ప్రతిదీ ఇలా చెప్పలేరు. అండ్ జ్యుడిషియల్ రివ్యూకి ప్రతిదానికి కూడా మీరు ఇలా అడ్డుగోడలాగా కట్టడానికి లేదు అని చెప్పింది. ఓకే, జ్యుడిషియరీ పని ఏంటి? ఇట్ హ్యాస్ టు సీ ద బ్యాలెన్స్. ఓకే, వాటి తాలూకా సిటిజన్స్ తాలూకా లిబర్టీస్ ని చూసుకోవాలి, స్టేట్ ఏదైతే సిటిజన్ లిబర్టీస్ ఉన్నాయి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ మనది ఏదైతే స్టేట్ తాలూకా ఇప్పుడు లైక్ సెక్యూరిటీ ఏదైతే చెప్తుందో దాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సర్విలెన్స్ చేయొచ్చు, బట్ సర్విలెన్స్ పేరుతో మీరు యూ కెనాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద ప్రైవసీ ఆఫ్ ద సిటిజన్స్ అని చెప్తుంది. ఓకే, సో రీజనబుల్ గా ఉండాలి. లైక్ ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ అన్న పేరు పెట్టి మీరు యూ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద ప్రైవసీ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ వాళ్ళ రైట్ టు ప్రైవసీకి అడ్డు కలిగిందని చెప్తున్నారు కాబట్టి యూ కెనాట్ డూ దాట్ అని చెప్పింది. ఓకే, సో వీ హ్యావ్ టు సీ ఇప్పుడు కమిటీ ఏదైతే పెట్టారో దే విల్ డూయింగ్ ద స్టడీ అండ్ దెన్ విల్ సీ ద రిపోర్ట్ విచ్ విల్ బి గివెన్ బై దెమ్. టైమ్ ఫర్ ఇండియా క్యాంపెయిన్, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్ ఇస్ ద న్యూస్ రిగార్డింగ్ ద కంట్రీ స్వీడన్ కి సంబంధించి. ఓకే, సో వాట్ ద స్వీడన్ is saying, it says that it doesn't require vaccination from ఇంటర్నేషనల్ ట్రావెలర్స్. అంటే ఓన్లీ ఇండియా అని కాదు, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా in this list even India is there. ఓకే, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో స్వీడన్ కి దే డజంట్ నీడ్ టు హ్యావ్ ద వ్యాక్సినేషన్. కంపల్సరీ అని కాదు అని, అంటే వ్యాక్సినేషన్ తీసుకోకూడదని కాదు, వ్యాక్సినేషన్ అనేది మీకు కంపల్సరీ కాదు, ఆ వ్యాక్సినేషన్ ఉంటేనే అలౌ చేస్తాము అలా ఏమీ కూడా లేదు అని చెప్తున్నారు. ఓకే, హియర్ ద ఎన్వాయ్ సెడ్ దట్ ఇట్ విల్ సూన్ లాంచ్ ఏ ట్రేడ్ ప్రమోషన్ ఈవెంట్. త్వరలోనే ఒక ట్రేడ్ ప్రమోషన్ ఈవెంట్ ని లాంచ్ చేస్తామని చెప్పి వాళ్ళ ఎన్వాయ్ చెప్పడం జరిగింది. ఓకే, సో దిస్ ప్రమోషన్ ఈవెంట్ నేమ్ ఈస్ టైమ్ ఫర్ ఇండియా. దేనికి ఇది టైమ్ ఫర్ ఇండియా అన్నది? ఇట్ ఈస్ టు బూస్ట్ ద బయలాటరల్ ట్రేడ్, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏదైతే ప్రోగ్రామ్ ఆర్ ఈవెంట్ ఉందో ఏ కంట్రీకి సంబంధించి, ఇండియా అండ్ స్వీడన్. ఓకే, అండ్ ఇట్ సెడ్ దట్ ద స్వీడిష్ గవర్నమెంట్ మే టేక్ ఏ మోర్ లిబరల్ పోస్ట్ కోవిడ్ వీసా పాలసీ ఫర్ ఇండియా సూన్. ఓకే, సో ఏంటి ఇక్కడ మనకి ఎటువంటి ఎంట్రీ అవ్వడానికి వాళ్ళు ఎటువంటి వ్యాక్సినేషన్ అన్నది అవసరం లేదు స్వీడన్కి వెళ్ళడానికి, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి క్వారంటైన్ రిజైమ్ ని కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళు కోవిడ్ టెస్ట్ అన్నది మాత్రం చేయించుకోవాలి. ఓకే, దే నీడ్ టు టేక్ ఏ COVID-19 టెస్ట్, బట్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద స్వీడన్ the foreign travelers, they don't need to get any vaccination or they don't have to follow any quarantine regime. Okay, now they have even said like ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియా కూడా కొన్ని వాళ్ళు చెప్పారనమాట. ఏంటి అంటే ఇండియాకి అక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో ఇండియా కూడా ఇంకా కొన్ని ట్రావెల్ అవి కూడా ఉన్నాయి, వాటిని కూడా ఇండియా కూడా కన్సిడర్ చేయాలి అని. అంటే మనం అన్ని కంట్రీస్ కి కూడా ట్రావెల్ బ్యాన్ అనేది మనం తీసేయలేదు, కొన్ని కొన్ని కంట్రీస్ కి ఇంకా ఉన్నాయి. సో వాటి గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేశారు. ఓకే, నెక్స్ట్ Agnify ballistic missile. As I have told you, India news ఏంటి అంటే India has successfully launched. India has successfully launched Agni 5. What kind of missile is this? Agni 5. It is a surface to surface, మనకి సర్ఫేస్ లేకపోతే ఎయిర్ టు ఎయిర్ ఆర్ ఎయిర్ టు సర్ఫేస్ ఇవన్నీ ఉంటాయి. సో సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, ఇది ఇప్పుడు మనకి నిన్న ఈవినింగ్ 7:50 PM ఆ టైంకి మనకి పంపించారు. ఎక్కడి నుంచి ఇది లాంచ్ చేశారు? మనకి ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, వేర్ ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా. ఓకే,
So this missile, it has a capacity of, like, it is capable of striking targets at the range of 5,000 kilometers with a high degree of accuracy. Correct accuracy తోని 5,000 kilometers range వరకు కూడా వీళ్ళు టార్గెట్ చేయగలరు using this Agni 5 missile. Okay, this missile uses three-stage solid fuel engine. This will be using three-stage solid fuel engine, and it is 17 meters tall, 2 meters wide. These are just about the physical features. దాని తాలూకా అపియరెన్స్ అవి ఏమున్నాయి అన్నది. 17 meters tall ఉంటుంది, 2 meters wide ఉంటుంది, 3-stage fuel engine ఉంది దీనికి. ఓకే, now this is the 8th trial of this indigenously developed missile, and it has a capacity of carrying 1.5 tons of nuclear warheads. ఓకే, కెపాసిటీ ఎంత ఉంది? న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 1.5 టన్స్ వరకు అది క్యారీ చేయగలుగుతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మనం చేసామో దిస్ ఇస్ ద 8th ట్రయల్. ఓకే, అండ్ ద మెయిన్ థింగ్ విచ్ వన్ యూ హ్యావ్ టు రిమెంబర్, దిస్ ఇస్ అన్ ఇండిజీనియస్లీ డెవలప్డ్. ఓకే, మొత్తం మన కంట్రీలో మనం తయారు చేసుకుంది. సో దిస్ ఇస్ అన్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ మిసైల్. నౌ, as I have told you, if you see the payload capacity, it has a payload capacity of 1,500 kilograms of high explosive warhead. And if you see, it is programmed to turn towards the Earth's gravitational pull after reaching a peak. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు పర్టికులర్ దగ్గరికి పీక్ దగ్గరికి అది రీచ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎర్త్స్ పుల్ వైపు అది తిరిగి వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా కూడా ఏంటి, దిస్ ఇస్ ప్రిసైజ్లీ డైరెక్టెడ్. ఏ విధంగా? బై యూజింగ్ ద అడ్వాన్స్డ్ ఆన్ బోర్డ్ కంప్యూటర్ అండ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్. బై యూజింగ్ ద ఆన్ బోర్డ్ కంప్యూటర్ అండ్ inertial navigation system. Okay, using this, they have, the path is like precisely it is direct by using these advanced things. Okay, as the missile enters the Earth's atmosphere, see, once it enters into the Earth's atmosphere, what happens? హియర్ ద అట్మాస్ఫెరిక్ ఎయిర్ రబ్బింగ్ ఆఫ్ ద స్కిన్, డెఫినెట్ గా మనకి పైకి వెళ్ళిన తర్వాత ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది కదా. ఎప్పుడైతే కిందకు వస్తుందో ఆ స్కిన్ అనేది రబ్ అయిన తర్వాత మిజైల్ ఏమవుతుంది, రీఎంట్రీ ఫేస్ లో టెంపరేచర్ అన్నది ఎప్పుడైతే అబోవ్ 4,000 degrees Celsius కి వెళ్తుందో అప్పుడు దీనికి ఏదైతే ఇది ఇండిజినియస్లీ డెవలప్ ఏదైతే ఉందో దీనికి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అన్నది ఉంటుంది. ఓకే, సో దేంతో తయారైంది అది? కార్బన్ కాంపోజిట్ heat sheet. ఓకే, దిస్ షీల్డ్ విల్ బర్న్. సో లోపల ఏదైతే ఉందో దానికి ఏమవుతుంది, షీల్డ్ ఏదైతే మనకు ఉందో కార్బన్ కాంపోజిట్ హీట్ షీల్డ్ అనేది, ఆ షీట్ అన్నదే మనకి బర్న్ అవుతుంది. సో లోపల ఏదైతే మనకి పేలోడ్ ఉందో ఆ పేలోడ్ కి ఎటువంటి డ్యామేజ్ అన్నది జరగదు. బికాస్ ఇట్ విల్ బి బర్న్డ్ అండ్ ద పేలోడ్ విల్ బి protected, maintaining the inside temperature which is always below 50 degrees Celsius. ఇక్కడ బయట టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా సరే మనకి షీల్డ్ మాత్రమే బర్న్ అవుతుంది. లోపల ఏదైతే పేలోడ్ ఉందో అది మనకి ఎప్పుడు కూడా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. బికాస్ ద టెంపరేచర్ ఇస్ ఆల్వేస్ మెయింటైన్ బిలో 50 degrees హియర్. ఓకే, సో ఇప్పుడు దీనివల్ల మన ఇండియాకి బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే, నా ఆఫ్టర్ ఇట్ ఈస్ ఇండక్టెడ్ ఇన్ టు ద మిలిటరీ, ఎప్పుడైతే మంది దీన్ని ఇండక్ట్ చేస్తారో దాని తర్వాత India will be joining the countries which have the intercontinental missile capabilities. So it will be joining the countries which have the, intercontinental missile capabilities. So which are the countries which are in the list here? Britain, China, France, Russia, US. Okay, these countries have this capability and now India will be joining to this once it is inducted into the military. Okay, so at present India have 5 missiles under the Agni series. Already నేను Agni series కోసం చెప్పేసాను మీకు. Again I am repeating. So ఏంటి అవన్నీ మనకు ఒకసారి మళ్ళీ చూద్దాం. Agni 1,
Agni 2, Agni 3, Agni 4. సో ఇప్పుడు అగ్ని 5 అన్నది మనకి 5000 కిలోమీటర్స్ రేంజ్. అగ్ని 4 ఏదైతే ఉందో, ఓకే ఫస్ట్ నుంచి చూద్దాం. అగ్ని 1 మనకి 700 కిలోమీటర్స్ రేంజ్. అగ్ని 2 ఇట్స్ విత్ 2000 kilometers range, and Agni 3 and 4 with 2500 to 3000 over 3500 kilometers range, and Agni 5 అనేది మనకి 5000 kilometers range. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడు కండక్ట్ చేశారు? ఫస్ట్ టెస్ట్ అనేది మనకి అగ్ని 5 ఎప్పుడు కండక్ట్ చేశారు? ఇట్ వాస్ కండక్టెడ్ ఆన్ April 19th 2012, and the second was conducted on September 15th 2013. Third and fourth tests were conducted on January 31st 2015, December 26 2016, and the fifth test is conducted on January 18 2018, and this last one recently, which is conducted on October 27th 2021. Okay, so ఏంటి బెనిఫిట్ ఇంకా దీనికంటే అంటే it is having many advanced technologies including propulsion systems, ఇన్నోవేటివ్ గైడెన్స్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, కరెక్ట్గా మనకి యాక్యురేట్ గానే వెళ్తుంది ఆ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో అదంతా కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ అడ్వాన్స్డ్ కంట్రోల్ mechanisms and state of the art navigation systems. All these have been introduced in the Agni Prime missile. Okay, next, the next topic is knock every door campaign. As I have told you, ఏంటి ఇక్కడ మనకి చాలా మంది సెకండ్ డోస్ ని మిస్ అయ్యారు నియర్లీ. సో వాట్ ఇట్ వాస్ సెడ్ ఇన్ ద న్యూస్ ఈస్ nearly 10.34 crore people in the country, they have missed the second dose of COVID-19 vaccination. ఓకే, COVID-19 వ్యాక్సినేషన్ ఫస్ట్ వన్ వేయించుకున్నారు, బట్ సెకండ్ డోస్ ఏదైతే ఉందో ఆ డ్యూని వాళ్ళు మిస్ అయ్యారు, నియర్లీ 10.34 crore పీపుల్. ఓకే, సో దీనికి ఇనిషియేషన్ ఇప్పుడు ఏం తీసుకోమని చెప్తున్నారు అంటే, ద హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ ఇష్యూడ్ హర్ ఘర్ దస్తక్. రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కూడా. సో ఇంగ్లీష్లో ఏంటి, నాక్ ఎవ్రీ డోర్. ఓకే, ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఎందుకు ఇది అంటే, ఇట్ ఈస్ లైక్ అన్ని డిస్ట్రిక్ట్స్ లోని కూడా చేయాలనుకుంటున్నారు. ఎక్కడైతే లో వ్యాక్సినేషన్ ఉందో, వ్యాక్సినేషన్ ఎక్కడైతే చాలా తక్కువగా జరిగిందో అక్కడ టు మోటివేట్ ద పీపుల్ టు గెట్ దేర్ జాబ్. ఓకే, సెకండ్ డోస్ వేయించుకోవడం కోసం, ఫస్ట్ డోస్ వేయించుకోవడం కోసం వాళ్ళని మోటివేట్ చేయడం కోసం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు పీపుల్ కి, దట్ టు మేక్ ద పీపుల్ అవేర్ దట్ ఓన్లీ ప్రొటెక్షన్ ఏంటి, వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు వాళ్ళని వాళ్ళు అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం కోసం, బోత్ ద డోసెస్ వేసుకునేలా వాళ్ళని చేయడం కోసం ఈ స్పెషల్ డ్రైవ్ ని చేశారు. ఓకే, సో ద గవర్నమెంట్ has said that if the people are not coming to the vaccination center, we'll go to the doorstep to provide them the vaccination. Okay, సో ఇక్కడ మనకు ఆల్రెడీ గుజరాత్ అండ్ Manipur. Gujarat and Manipur are the states which have already started this door-to-door vaccination. ఓకే, సో ఒక్కసారి మన స్టేట్స్ ఏ స్టేట్స్లో ఏ విధంగా ఉంది అన్నది చూద్దాం. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, వీ కెనాట్ కంపేర్, ఎందుకంటే ఒక్కో దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు. సో పర్సెంటేజ్ వైజ్గా చూడలేము, బట్ జనరల్గా ఎక్కడ తక్కువ డోసెస్ ఉందని చూద్దాం. సో ఇఫ్ యూ సీ హియర్ బీహార్, లో వ్యాక్సినేషన్ కవరేజ్ అక్కడ ఎక్కువగా ఉంది. 39% ఫస్ట్ డోస్ అయ్యింది అక్కడ ఎవరైతే పాపులేషన్ ఉన్నారో, 13% మాత్రమే సెకండ్ డోస్ అయింది. దో ద డ్యూ డేట్ ఈస్ దగ్గరికి వచ్చినా కూడా, డ్యూ డేట్ వచ్చేసినా కూడా వాళ్ళు ఇంకా ఓన్లీ 13% మాత్రమే అయింది. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తున్నారు, బీహార్ వాళ్ళు ఇన్ఫార్మ్ ఏం చేసుకున్నారు అంటే, మేము ఇప్పుడు ఒక నియర్లీ ఒక 25 lakh పీపుల్ పర్ డే చొప్పున వ్యాక్సినేషన్ వేసే విధంగా చూస్తాము అని చెప్పి చెప్పారు. వాట్ ఈస్ ద ఇనిషియేషన్ వాట్ దే ఆర్ టేకింగ్ ఇస్. నెక్స్ట్, జార్ఖండ్ లో తీసుకుంటే 38% ఫస్ట్ డోస్ అయింది, సెకండ్ డోస్ అగైన్ 13% మాత్రమే అయింది. ఓకే, సో they have told the center that they are going to start vaccination drive through vaccination vans. వ్యాక్సినేషన్ వ్యాన్స్ యూజ్ చేస్తూ వాళ్ళు రిమోట్ ఏరియాస్కి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేస్తూ వేస్తాము అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఇఫ్ యూ సీ ఇన్ ద కేస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, వాళ్ళు ఏం చెప్తున్నారు, లైక్ దే ఆర్ ఆల్సో, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి ట్రావెల్ చేసి కవరేజ్ అంతా ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు.
సో వాళ్ళది తీసుకుంటే మనం 54% అయింది ఫస్ట్ డోస్. సెకండ్ డోస్ తీసుకుంటే 20% మాత్రమే అయింది. హియర్ యూ కెన్ ఫైండ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ డోస్ అండ్ ద సెకండ్ డోస్ కవరేజ్. నెక్స్ట్, ఇఫ్ యూ సీ ఇన్ ద యూపీ, ఇట్ హ్యాస్ ఇన్ఫార్మ్ ద సెంటర్ దట్ దే విల్ బి సెగ్రిగేట్ ద లిస్ట్ ఆఫ్ బెనిఫిషియరీస్. సో వాళ్ళు సెగ్రిగేట్ చేసి డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ అది వేస్తామని చెప్పి చెప్తున్నారు. హియర్ అగైన్ ఇఫ్ యూ సీ 41% ఫస్ట్ డోస్ అయింది అండ్ 13% మాత్రమే సెకండ్ డోస్ అన్నది ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే వాళ్ళు వచ్చి తీసుకున్న వాళ్ళు అంతమంది ఉన్నారు. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, మనం పాపులేషన్ ఇప్పుడు కంపేర్ చేయడానికి ఎక్కువగా కుదరదు. ఓకే, 50,000 పీపుల్ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు హూ హ్యావ్ క్రాస్డ్ మోర్ దాన్ 4 వీక్స్. ఓవర్ 4 వీక్స్ అయిపోతే వచ్చి సెకండ్ డోస్ వేసుకోవచ్చు అన్నప్పుడు 4 వీక్స్ అయిపోయింది నియర్లీ 50,000 పీపుల్కి. ఓకే, అండ్ అబౌవ్ ద ప్రిస్క్రైబ్డ్ ఇంటర్వల్, ఏదైతే వాళ్ళు పర్టికులర్ ఇంటర్వల్ ఉండాలి 2 రోజెస్ మధ్య అన్నారో అది కాకుండా ఇంకా 4 వీక్స్ అయిపోయినా స్టిల్ దే ఆర్ నాట్ కమింగ్ టు టేక్ ద సెకండ్ డోస్. ఓకే, సో ఇక్కడ మనకి బిగ్ ఫిగర్ ఏది, ఓవర్ డ్యూ కేసెస్ అన్నది మనకి మెయిన్ కన్సర్న్. సో హియర్ ఓవర్ డ్యూ కేసెస్ అన్నది మనకి చాలా పెద్ద కన్సర్న్ గా మారిపోయింది. ఓవర్ డ్యూ అన్నది మనం తీసుకుంటే ఫ్యూ స్టేట్స్, యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ద నేట్, జస్ట్ రిమెంబర్ ద ట్రెండ్. ఓకే, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, హర్యానా, పంజాబ్, కేరళ, దీస్ ఆర్ ద స్టేట్స్ ఎక్కడైతే ఓవర్ డ్యూ చాలా ఎక్కువగా ఉంది కేసెస్ అన్నవి. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, కర్ణాటకలోని 51 lakh ఉన్నాయి పీపుల్ ఇంకా వేయించుకోలేదు. గుజరాత్లోని 42, ఛత్తీస్గఢ్లో తీసుకుంటే 39.95, తెలంగాణ తీసుకుంటే 36.6, వెస్ట్ బెంగాల్లో 36.16, జార్ఖండ్లో తీసుకుంటే 33.8, ఒడిస్సాలో 33 lakh, హర్యానాలో 27 lakh, పంజాబ్లోని 26.4 lakh, కేరళలో అరౌండ్ 25 lakh, అండ్ ఇన్ అస్సాం ఇట్ ఈస్ ఓవర్ 21 lakh పీపుల్. ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ డ్యూ కేసెస్ ఏవైతే ఉన్నాయి, ఎంతమంది ఇంకా వేయించుకోవాలి, ఎంతమంది పీపుల్ వేయించుకోవాలి అన్నది. ఓకే, so if you like my classes, please subscribe to our channel. Thank you.